శ్రీగురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం లెవెల్ 2 కోర్ కాన్సెప్ట్స్ అండ్ ఆర్గానాన్లో ఎపిసోడ్ 41 పార్ట్ 3ని లోతుగా విశ్లేషించబోతున్నాం. అంటే హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ గురించన్నమాట. నమస్కారం. అవును, హెరింగ్స్ లా గురించి. అంటే మనకి నొప్పి తగ్గడం అంటేనే వ్యాధి పూర్తిగా నయం కావడం అని చాలామంది అనుకుంటారు కదా, కానీ అది నిజం కాదు. ఖచ్చితంగా కాదు. అంటే ఒక చిన్న తలనొప్పికి మనం వాడే ఒక మాత్ర భవిష్యత్తులో రాబోయే ఒక పెద్ద దీర్ఘకాలిక సమస్యకు, అదే ఒక క్రానిక్ డిజీజ్కి పునాది వేస్తుండొచ్చు. ఎగ్జాక్ట్లీ. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా, శరీరంలో జరిగే ప్రతి చర్య వెనుక ఒక స్పష్టమైన దిశ ఉంటుంది. దాని గురించి మాట్లాడే ముందు ఒకసారి మనం పాత కాన్సెప్ట్స్ని రీక్యాప్ చేసుకుంటే మంచిది. రైట్. మునుపటి పార్ట్ 2లో మనం వ్యాధి పుట్టుక, దాని ప్రోగ్రెస్, అక్యూట్ మరియు క్రానిక్ వ్యాధుల మధ్య ఉన్న తేడాలు, మయాజ్మాటిక్ రిలేషన్స్, ఇవన్నీ చాలా వివరంగా తెలుసుకున్నాం కదా. అవును, అవన్నీ బేసిక్స్. ఇప్పుడు మన ముందున్న అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, వ్యాధి తగ్గుతున్నప్పుడు దాని డైరెక్షన్ అంటే దిశ ఎలా ఉండాలి? కరెక్ట్. ఈరోజు మన విశ్లేషణలో ప్రధానంగా హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఒక సరైన క్యూర్ జరుగుతున్నప్పుడు అది మనకెలా కనిపిస్తుంది? అదే, వ్యాధి నిజంగా తగ్గుతోందా లేక కేవలం లోపలికి సప్రెస్ అవుతోందా అని తెలుసుకోవడానికి ఈ హెరింగ్స్ లాస్ మనకొక దిక్సూచిలా ఎలా పనిచేస్తాయో మాట్లాడుకుందాం. రైట్. అయితే ముందుగా మనం ఈ క్యూర్ అంటే నివారణ గురించి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి కదా. అసలు క్యూర్ అంటే ఏంటి? చాలామంది పెయిన్ తగ్గితే క్యూర్ అయిపోయిందనుకుంటారు. అదే చాలా పెద్ద పొరపాటు. అసలైన క్యూర్ అనేది కేవలం పైకి కనిపించే సిమ్టమ్స్ తగ్గడం కాదు, అది శరీరంలో సరైన దిశలో జరిగే ఒక గుణాత్మకమైన మార్పు. అంటే కేవలం లక్షణాలు మాయం కావడం కాదంటారు. అవును, అసలు వ్యాధి అనేది కేవలం మన ఫిజికల్ బాడీకి అంటే భౌతికమైన కణజాలాలకు మాత్రమే సంబంధించింది కాదు, అది లోపల ఉన్న ప్రాణశక్తికి, అదే వైటల్ ఫోర్స్లో వచ్చిన డిస్టర్బెన్స్. ఓహో. ఆ వైటల్ ఫోర్స్ సరిదిద్దబడినప్పుడే అసలైన క్యూర్ జరుగుతుందన్నమాట. ఈ క్యూర్ సరైన మార్గంలో వెళ్తోందా లేదా అని డాక్టర్లకు అలాగే పేషెంట్స్కి మార్గదర్శకంగా ఉండేవే డాక్టర్ కాన్స్టంటైన్ హెరింగ్ చెప్పిన లాస్ ఆఫ్ క్యూర్. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక చిన్న సందేహం వస్తుంది. ఇప్పుడు మన వైటల్ ఫోర్స్కి అంత కెపాసిటీ ఉన్నప్పుడు అసలు మొదట్లోనే వ్యాధిని ఎందుకు రానిచ్చింది? మంచి పాయింట్. అంటే చూడండి, తలనొప్పి వచ్చినప్పుడు మనం ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఆ నొప్పిని మాయం చేస్తాం కదా. ఒక రకంగా చూస్తే శరీరంలో ఏదో లోపముందని మనకు చెప్పడానికొచ్చిన మెసెంజర్ నోరు నొక్కేయడమే కదా ఇది. ఎగ్జాక్ట్లీ. చాలా అద్భుతంగా చెప్పారు. మీరన్నట్లు ఆ సిమ్టమ్స్ అనేవి ఖచ్చితంగా మెసెంజర్సే. మన వైటల్ ఫోర్స్ ఎప్పుడూ శరీరాన్ని కాపాడటానికే చూస్తుంది. కానీ అది తట్టుకోలేనప్పుడు లోపల తప్పు జరుగుతోందని హెచ్చరించడానికే ఆ లక్షణాలను బయటకు పంపుతుంది. అంటే ఆ మెసెంజర్ని చంపేస్తే అసలు సమస్య అలాగే ఉండిపోతుందన్నమాట. అవును కదా. ఆ వార్తాహరుడి నోరు నొక్కకుండా వ్యాధిని పూర్తిగా పర్మనెంట్గా పారద్రోలే విధానం ఒక ఆర్డర్లో జరుగుతుందని డాక్టర్ హెరింగ్ కనిపెట్టారు. ఆ ఆర్డర్నే ఆయన 3 ప్రధాన నియమాలుగా చెప్పారు. వావ్. అంటే మన శరీరాన్ని వదిలి వ్యాధి వెళ్లడానికి ఒక పక్క టైం టేబుల్ లేదా రోడ్ మ్యాప్ ఉందన్నమాట. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మరి ఆ 3 సూత్రాల్లో మొదటిదేంటి? ఆ మొదటి రూల్ ఏంటంటే ఫ్రమ్ వితిన్ అవుట్వర్డ్స్, అంటే లోపలి నుండి బయటకు. వ్యాధి ఎప్పుడూ లోపలి ముఖ్య అవయవాల నుండి బయటి అవయవాల వైపుకు ప్రయాణించి నయమవుతుంది. అంటే సెంటర్ టు సర్కంఫరెన్స్ అంటారు కదా, అదా? ఆర్గాన్స్ని సేవ్ చేస్తుంది. అక్కడి నుంచి ఆ వ్యాధిని తక్కువ ప్రాముఖ్యత ఉన్న చర్మం వైపుకు నెట్టేస్తుందన్నమాట. ఆహా. ఇది వింటుంటే ప్రాణాపాయమున్న లోపలి గదిలో నుంచి ఒక శత్రువుని బయటి వరండాలో గింటేయడం లాంటిదనమాట. భలే చెప్పారు. ఖచ్చితంగా అంతే. ఇది ప్రాక్టికల్గా ఎలా జరుగుతుందో ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. చెప్పండి. క్లినికల్గా ఇది ఎలా కనిపిస్తుంది? ఒక పేషెంట్కి చాలా కాలంగా సివియర్ ఆస్తమా ఉందనుకుందాం. అంటే ఊపిరితిత్తులు లోపలి ముఖ్య అవయవం కదా. మనం సరైన హోమియోపతి మందు ఇచ్చిన తర్వాత ఆ ఆస్తమా తగ్గిపోయి సడన్గా చర్మం మీద దద్దుర్లు రావడం మొదలవుతుంది. ఓ, స్కిన్ ఎరప్షన్స్ వస్తాయన్నమాట. అవును, ఇది ఖచ్చితంగా కరెక్ట్ డైరెక్షన్ ఆఫ్ క్యూర్ అని చెప్పడానికి స్పష్టమైన నిదర్శనం. వ్యాధి లోపలి నుంచి బయటకు నెట్టివేయబడుతోందిక్కడ. కానీ ఇక్కడే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం వస్తుంది కదా. సాధారణంగా పేషెంట్కి ఇదంతా తెలియదు కదా. లోపల ఆస్తమా తగ్గి
బయట స్కిన్ ఎలర్జీ వస్తే నా జబ్బు ఎక్కువైపోయింది అని కంగారు పడిపోతాడు. ఖచ్చితంగా. అక్కడే అసలు సమస్య అంతా. అప్పుడు ఆ పేషెంట్ భయపడిపోయి ఆ దద్దుర్లు తగ్గడానికి ఏదైనా ఆయింట్మెంట్ రాసి సప్రెస్ చేస్తే ఏమవుతుంది? అదే జరిగితే మనం ఏ శత్రువునైతే బయటికి పంపామో వాడిని మళ్లీ ఇంట్లోకి ఆహ్వానించినట్లే. చర్మంపై వచ్చిన దద్దుర్లను ఆయింట్మెంట్తో సప్రెస్ చేస్తే ఆ వ్యాధి మళ్లీ లోపలికి అంటే సెంట్రిపెటల్గా ప్రయాణిస్తుంది. అంటే మళ్ళీ ఆస్తమా వెనక్కి వచ్చేస్తుందన్నమాట. అవును. స్కిన్ మీద ప్రాబ్లం మాయమైపోయి మళ్లీ ఆస్తమా, ఛాతీ పట్టేయడం లేదా ఇంకా సీవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది రాంగ్ డైరెక్షన్. ఒక క్యూర్ డైరెక్షన్కి ఇది పూర్తిగా ఆపోజిట్ అన్నమాట. ఓహో, అందుకే డాక్టర్కి పేషెంట్కి ఇద్దరికీ ఈ క్యూర్ డైరెక్షన్ మీద మంచి అవగాహన ఉండాలి కదా. ఖచ్చితంగా. మందు ఇచ్చిన తర్వాత లక్షణాలు ఈ హెరింగ్స్ లా ప్రకారం మారుతుంటే ఎంతో పేషెన్స్తో అంటే ఓపికగా ఉండాలి. అంతేకాని భయపడి ఆయింట్మెంట్స్తో సప్రెస్ చెయ్యకూడదు. రైట్. ఇప్పుడు వ్యాధి లోపల్నించి బయటకొస్తుంది అని క్లియర్గా అర్థమైంది. మరి సెకండ్ రూల్ ఏంటి? భూమి ఆకర్షణలాగా పైనుంచి కిందకు వెళ్లడం లాంటిది ఏమైనా ఉంటుందా? అవును, ఎగ్జాక్ట్లీ అదే సెకండ్ రూల్. ఫ్రమ్ అబౌవ్ డౌన్వర్డ్స్ అంటే పైనుండి కిందకు. శరీరంలో లక్షణాలు ఎప్పుడూ తలభాగం నుంచి స్టార్ట్ అయ్యి కిందకు ప్రయాణిస్తూ కాళ్ల ద్వారా అదృశ్యమవుతాయి. ఆహా, పైనుంచి కిందకు అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు ఒక పేషెంట్కి సివియర్ హెడేక్, తలనొప్పి ఉందనుకోండి. మందు ఇచ్చిన తర్వాత ముందు ఆ తలనొప్పి తగ్గి కడుపు నొప్పి లాంటిది రావచ్చు. ఆ తర్వాత అది కూడా తగ్గి ఫైనల్గా మోకాళ్ల నొప్పుల్లాంటివి వస్తాయి. అంటే పైనున్న తల నుంచి కడుపుకు, అక్కడ్నుంచి కాళ్లకొచ్చిందనమాట. క్షన్లో వెళ్తోందని చెప్పడానికి ఒక క్లియర్ ఇండికేషన్. వావ్! సాధారణంగా తలనొప్పి తగ్గి కడుపు నొప్పి వస్తే మందు వికటించిందని అనుకుంటాం. కానీ ఇదొక పక్కా ప్రాసెస్ అనమాట. మరి మూడవ నియమం ఏంటి? మూడవది అత్యంత ఆసక్తికరమైనది ఏంటంటే రివర్స్ ఆర్డర్ ఆఫ్ సిమ్టమ్స్. అంటే వ్యాధి లక్షణాలు ఏ క్రమంలో అయితే వచ్చాయో దానికి సరిగ్గా వ్యతిరేక క్రమంలో తగ్గుతాయి. అంటే చివరగా వచ్చిన లక్షణం ముందు పోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. లేటెస్ట్గా వచ్చిన ప్రాబ్లం ముందు సాల్వ్ అవుతుంది. పాత ప్రాబ్లమ్స్ మళ్లీ బయటికొస్తాయి. క్రానిక్ డిజీజెస్కి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది వింటుంటే నాకొక భలే అనాలజీ గుర్తొస్తోంది. ఇది సరిగ్గా ఒక పాత వీడియో క్యాసెట్ను రివైండ్ చేసినట్లుగా ఉందన్నమాట. భలే చెప్పారు. ఎగ్జాక్ట్లీ అలాగే. అంటే మనం రికార్డ్ చేసేటప్పుడు ఏది చివరగా రికార్డ్ అవుతుందో రివైండ్ బటన్ నొక్కగానే ముందుగా ఆ దృశ్యమే కదా వెనక్కి వెళ్ళిపోతుంది. మన శరీరం ఎంత అద్భుతంగా డిజైన్ చేయబడిందో కదా. కరెక్ట్గా పట్టుకున్నారు. మన ప్రాణశక్తికి అంత మెమరీ ఉంటుందన్నమాట. ఉదాహరణకు ఒక వ్యక్తికి గతంలో వరుసగా మలేరియా, ఆ తర్వాత విపరీతమైన చెమటలు, లేటెస్ట్గా గుండెదడ వచ్చాయనుకుందాం. అతను అప్పట్లో వాటిని సప్రెస్ చేశాడు. రకరకాల మందులు వాడి లోపలికి అణిచేశాడు. అవును. ఇప్పుడు మనం కరెక్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆ గుండెదడ తగ్గుతుంది. ఆ తర్వాత గతంలో సప్రెస్ అయిన ఆ చెమటలు మళ్లీ వస్తాయి. ఆ తర్వాత అవి కూడా తగ్గి చివరగా పాత మలేరియా చలిజ్వరం వచ్చి పూర్తిగా అదృశ్యమవుతుంది. అంటే గతంలో అణిచివేయబడిన పాత లక్షణాలు తిరిగి తెరపైకి రావడం అనేది వ్యాధి తిరగబెట్టడం కాదు, అదొక హీలింగ్ ప్రాసెస్ అన్నమాట. అవునండి. ఇది డాక్టర్ హానిమాన్ రాసిన ఆర్గనాన్ మూలసూత్రాలకు డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది. ఇది వైటల్ ఫోర్స్, తనను తాను వాగు చేసుకునే ఒక న్యాచురల్ హీలింగ్ డైరెక్షన్. రైట్. ఈ సూత్రాల గురించి సరైన అవగాహన లేకుండా ఏ డాక్టరైనా సరే అసలైన క్యూర్కి, సప్రెషన్కి మధ్య తేడాను గుర్తించలేరు కదా. ఖచ్చితంగా. వ్యాధి నివారణను అర్థం చేసుకోవడానికి ఈ దిశలు అంటే డైరెక్షన్స్ ఎంతో కీలకం. ఈరోజు మనం హెరింగ్స్ లా గురించి, క్యూర్ డైరెక్షన్, అలాగే క్లినికల్ ఇంటర్ప్రిటేషన్ గురించి చాలా వివరంగా చూశాం. అయితే నాకొక ప్రశ్న. మందు ఇచ్చిన తర్వాత రోగిలో ఇలాంటి రియాక్షన్స్ వస్తుంటే డాక్టర్ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మంచి ప్రశ్న అడిగారు. క్యూర్ డైరెక్షన్ ఓకే, కానీ కరెక్ట్ హీలింగ్ ప్యాటర్న్ని, మందు పనితీరుని ఎలా అంచనా వేయాలి అనేది చాలా ముఖ్యం. మరి దాని గురించి ఎప్పుడు మాట్లాడుకుందాం? తదుపరి ఎపిసోడ్లో మనం కెన్స్ 12 అబ్జర్వేషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అందులో రెమెడీ రియాక్షన్ ఇంటర్ప్రిటేషన్, అలాగే ఫాలోఅప్ని ఎలా అర్థం చేసుకోవాలో వివరంగా చర్చిద్దాం. అద్భుతం. మరి ఈరోజు విశ్లేషణ ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఏదైనా పాయింట్ వదిలిపెడతారా? ఖచ్చితంగా. మన శరీరం తనను తాను ఏ క్రమంలో, ఏ మార్గంలో నయం చేసుకోవాలో ఇంత ఖచ్చితమైన భౌగోళిక, కాలక్రమ పరిజ్ఞానాన్ని అంటే ఆ న్యాచురల్ విజ్డమ్ని కలిగి ఉంది. అలాంటప్పుడు
తక్షణ ఉపశమనం కోసం మనం వాడే రసాయనాలు మనలోని ఈ అద్భుతమైన సహజ జ్ఞానాన్ని ఎంతగా దెబ్బతీస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగానే ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. మన రసాయనాల వాడకం ఆ న్యాచురల్ సిస్టమ్ని ఎంత కన్ఫ్యూజ్ చేస్తోందో మనం అర్థం చేసుకోవాలి. సరే, వచ్చే ఎపిసోడ్లో ఆ కెంట్స్ అబ్జర్వేషన్స్తో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.